హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది శ్రీ మహాశక్తి ఆలయము, త్రిశక్తులు కొలువైన గొప్ప ఆలయము. దీన్ని శక్తి టెంపుల్ అని కూడా అంటారు. ఇది కర్నూలులోని చైతన్యపురి కాలనీలో ఉంటది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఒకే గుడిలో 3 గోపురాలతోటి ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు. ముగ్గురు అమ్మవార్ల ముందు 3 ధ్వజస్తంభాలు ఉంటాయి. దుర్గా అమ్మ, అలాగే మహాలక్ష్మి దేవత, అలాగే సరస్వతి దేవత, ముగ్గురు అమ్మవార్లు త్రిశక్తులు కొలువై ఉన్న గొప్ప ఆలయం ఇది. ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏమిటి అంటే కరీంనగర్లో గణేష్ అలాగే దేవి నవరాత్రులు ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ పూజలు ఎక్కువగా నిర్వహిస్తారు. అలాగే అక్షరాభ్యాసం కూడా చేయించుకోవచ్చు. ఇంతవరకు ఈ టెంపుల్ ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చేసి అమ్మవార్ల దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేది దేవి నవరాత్రులు. ఆ టైంలో ఈ గుడిని చూడాలి కానీ అబ్బా ఎంత అందంగా ఉంటది అంటే చెప్పలేము. ఎందుకంటే అంత బాగా అలంకారం చేస్తారు ఫ్లవర్స్ తోటి, లైట్స్ తోటి. ఎందుకంటే ఈ నవరాత్రులు చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో మంచిగా పూజలు చేసి సాయంత్రం పూట అందరు భక్తులు ఒక దగ్గర కూర్చొని ఈవినింగ్ టైంలో పక్కన గ్రౌండ్ ఉంది కదా, ఆ గ్రౌండ్ కూడా నీట్గా చేస్తారు. ఆ గ్రౌండ్లో చిన్న నుంచి పెద్ద ఏజ్ డిఫరెన్స్ అనేది లేకుండా అందరూ కోలాహలంగా హ్యాపీ తోటి దాండి ఆడతారు. ఈ 9 రోజులు అయితే కన్నుల పండుగ ఉంటుంది ఇక్కడి ప్రదేశము. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చేయండి. దేవి నవరాత్రులకైతే అస్సలు మిస్ కాకండి. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దేవి నవరాత్రుల వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తారో నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చూపిస్తాను. అలాగే దాండియాను లైవ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి.